కులం కూడు పెట్టదు, మతం మంచినీళ్ళివ్వదు అన్నది పాత సామెత. ఇప్పుడు రాజకీయాల్లో క్యాష్ క్యాస్ట్ ఈ రెండు ఉంటే ఏదైనా సాధ్యమే. అయితే కులం పేరు చెప్పుకొని పదవులు తీసుకున్న నాయకులు పార్టీకి ఒరగబెట్టేదేమీ లేదు, చివరికి కులానికి చేసిందేమీ కూడా లేదు. గతంలో అందలం ఎక్కించిన నేతల అసమర్థతతో కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేదు. టీడీపీ కూడా ఇప్పుడు అదే దారిలో వెళ్తుందా? ఇంతకీ ఏ జిల్లాని కుదిపేస్తోంది కులకల? కులం చూడం, మతం చూడం, పార్టీలు చూడమంటూ సంక్షేమ పథకాల అమలులో పదే పదే చెప్పేవారు వైసీపీ అధినేత జగన్. కానీ గతంలో ఎప్పుడూ లేని విధంగా కులాలకు ప్రాధాన్యమిచ్చింది ఫ్యాను పార్టీ. సహజంగా ఏ నాయకుడికైనా పదవి రావాలంటే పార్టీలో కష్టపడి ఉండాలి లేదా సీనియర్ అయి ఉండాలి. ఇవి రెండూ లేకున్నా కూడా గత వైసీపీ ప్రభుత్వంలో చాలా మందికి పదవులు వెతుక్కుంటూ వచ్చాయి. దీనికి కారణం క్యాస్ట్ ఈక్వేషన్స్. ఏ ప్రాంతంలో ఎక్కువ కులబలం ఉంటే వారికే పదవులిచ్చే సంప్రదాయాన్ని జగన్ తీసుకొచ్చారు. ఇది కొత్తేమీ కానప్పటికీ జగన్ మాత్రం ఈ విషయంలో చాలా డెప్త్గా వెళ్లారు. అదే పార్టీకి శాపంలా మారిందనే విషయం ఇప్పుడిప్పుడే బోధపడుతోందట. అనంతపురం జిల్లా రాజకీయాల గురించి చెప్పాలంటే ఇక్కడ 2 కులాల జనాభా ఎక్కువగా ఉంది. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలే రాజకీయ ఆధిపత్యం కొనసాగిస్తున్నా కురుబ, బోయ కులాల జనాభా జిల్లాలో దాదాపు 50% పైగా ఉంటుందని ఓ అంచనా. హిందూపురం పార్లమెంట్లో కురుబలు ఎక్కువ, ఇటు అనంతపురం పార్లమెంటు బోయ జనాభా ఎక్కువగా ఉంటుంది. 2 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో బోయ, కురుబల సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలుంటే 2019 ఎన్నికల్లో 12 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులు గెలిచారు. హిందూపురం ఎంపీ సీటును కురుబ సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్కు ఇవ్వగా అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి తలారి రంగయ్యకు అవకాశం కల్పించారు. ఎమ్మెల్యేల పరంగా చూస్తే కురుబలకు 2 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక కూడా వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అనంతపురం జిల్లాలో అనంత వెంకట్రామిరెడ్డి లాంటి సీనియర్లు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ప్రకాష్ రెడ్డి, పెద్దారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి లాంటి బలమైన నాయకులు ఉన్నా వారందరినీ కాదని తొలిసారి గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు వైఎస్ జగన్. అందులో జగన్ తొలి కేబినెట్లో శంకర్ నారాయణకు కురుబ సామాజిక వర్గం ఈక్వేషన్స్లో మంత్రి పదవి దక్కింది. సెకండ్ కేబినెట్లో కూడా కురుబ కులానికే ప్రాధాన్యం ఇచ్చారు. అప్పుడు ఉషాశ్రీ చరణ్ను మంత్రిని చేశారు. ఉమ్మడి జిల్లాకు ఒకే మంత్రి పదవి ఇచ్చినా 2 సార్లు కురుబ కులానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాత ఉన్న ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని బోయ సామాజిక వర్గానికి చెందిన మంగమ్మకిచ్చారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి చెందిన మహాలక్ష్మి శ్రీనివాస్కు వైసీపీ అధికారంలోకి వచ్చాక అహుడా చైర్మన్గా అవకాశం ఇచ్చారు. ఇటు హిందూపురంలో మాజీ ఐపీఎస్ అధికారి మహమ్మద్ ఇక్బాల్కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన ఓడిపోయిన ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అనంతపురం మేయర్గా కూడా ముస్లిం మైనార్టీకి అవకాశం ఇచ్చారు. నదీంని ఉర్దూ అకాడమీ చైర్మన్ని చేశారు. ఇలా గతంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా కుల సమీకరణాలకే వైసీపీ అధినేత ప్రాధాన్యం ఇచ్చారు. వీరిలో పార్టీ కోసం ఎవరు ఎంత కష్టపడ్డారన్న లెక్కల్ని పక్కన పెడితే కుల ప్రాతిపదికనే పదవులు పొందిన వీరు పార్టీకి ఏం చేశారన్నది ఇక్కడ అసలు ప్రశ్న. వైసీపీ హయాంలో 5 ఏళ్లలో పదవులు అనుభవించిన వారెవ్వరూ తమ సామాజిక వర్గాన్ని పార్టీ వైపు మళ్లించలేకపోయారు. పోనీ కులపరంగా ఎవరికైనా సహాయపడ్డారా అంటే అది కూడా లేదు. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో ఒక్క చోట కూడా వైసీపీ గెలవలేకపోయింది. పైగా కురుబలు అత్యధికంగా ఉన్న పెనుకొండలో దారుణ పరాభవం ఎదురైంది. బోయ సామాజిక వర్గం కీలకంగా ఉన్న కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా ప్రతికూల ఫలితమే వచ్చింది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న అనంతపురం, కదిరి, హిందూపురంలో కూడా సమీకరణాలు వైసీపీకి కలిసి రాలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా సామాజిక సమీకరణాలకే వైసీపీ పెద్దపీట వేసినా ఎవరూ ఆదరించలేదు. కులాల ఆధారంగా పదవులు పొందని నాయకులెవరూ తమదైన ముద్ర వేయలేకపోయారు. పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయారు. ఇటు వైసీపీకి కీలక ఓటు బ్యాంకుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉండిపోయారు. ఎంతో మంది సీనియర్లున్నా, కష్టపడేవారున్నా తమకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న ఆవేదన రెడ్డి సామాజిక వర్గంలో ఉండిపోయింది. ఆ ఎఫెక్ట్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా కనిపించింది. వైసీపీకి చేదు అనుభవాలు ఎదురైనా ప్రస్తుతం టీడీపీ కూడా ఇదే దారిలో వెళుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటికే కురుబ మహిళా ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వడం, అటు బోయ సామాజిక వర్గానికి చెందిన 2 ఎమ్మెల్యే టికెట్లు, ప్రభుత్వ విప్, ఎంపీ, జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చారు. వీరు వైసీపీ తప్పిదాలను రిపీట్ చేస్తారా, లేక పార్టీ ఇచ్చిన ప్రయారిటీని తమ సామాజిక వర్గాల్లోకి బలంగా తీసుకువెళ్లగలుగుతారా అన్నది చూడాలి.